ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు ఏంటంటే మా ఫ్యామిలీలో ఒకరికి స్పెషల్ డే అన్నమాట. సో ఎవరిది ఆ స్పెషల్ డే అని ఆలోచించకండి. ఆపోజిట్లో అద్దంలో కనిపిస్తున్నారు కదా, ఆయనదే స్పెషల్ డే. ఆయన చేత వీడియో అయితే తీయించుకుంటున్నాను అనమాట. సో ఇంకా అలా బర్త్డే వ్లాగ్ అయితే తీద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎలా వచ్చింది ఏంటి అనేది మీరే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మార్నింగ్ వచ్చేసి మేము కేక్ కటింగ్ అయితే చేస్తామన్నమాట ఆయనకి. సో ఈ చిన్న చిన్న కేకులే కట్ చేస్తారంటే ఎప్పుడని అనుకోకండి. మనం ఇప్పుడు 5000 దగ్గరలో ఉన్నామన్నమాట. 5000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. సో ఆ 5000 మీరు కంప్లీట్ చేసేస్తే కనుక పెద్ద కేక్ అయితే కట్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. సో ఇంకంతా మీదయ్యే అనమాట. ఇంకా అందాక ఈ చిన్న చిన్న బుడతలు అయితే కట్ చేసి, మాకు ఈ బుడతలు బాగా ఇష్టం అనమాట, అందుకని చెప్పేసి ఇవే కట్ చేసాము. సో ఇవి కట్ చేసేసిన తర్వాత ఆయన మార్నింగే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసారనమాట. సో ఇంకా మా పాప చూసారా ఎంత ఎంజాయ్ చేస్తుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న కేక్స్ నేను లోపలికి తీసుకెళ్తుంటే మా పాప ఎంత అల్లరి చేస్తుందో మీరే చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో విషయం ఏం జరిగిందంటే, నేను ఆయన కేక్ తినిపించిన వీడియో అయితే మిస్ అయింది కదా, ఎందుకంటే వీడియో పాస్లో పెట్టి ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట. సో అంత ప్రబుద్ధురాలని నేను, అందుకని మిస్ అయింది. ఇక్కడ మా పాప అల్లరి ఒకసారి మీరు చూడండి మీరే. అదేంటమ్మా? పెడితే ఏం చేస్తావు? నాకు పెట్టయితే నేను పెట్టను. పెట్టా నేను పెట్టా. ఇంకా మార్నింగ్ ఆయన కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఆయన ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేమైతే సరదాగా అలా బయటకు అయితే వెళ్ళామన్నమాట. బాబా టెంపుల్కి అయితే తీసుకెళ్లారండి, ఎందుకంటే మార్నింగ్ నాకు ఇంట్లో టిఫిన్లు అవి ప్రిపేర్ చేయడం వల్ల నాకు అవ్వలేదు టెంపుల్కి వెళ్ళడానికి. సో ఇంకా అందరం కలిసి బయటకు వెళ్దామని చెప్పేసి అలా టెంపుల్కి అయితే తీసుకెళ్లారు. వీడియో తీసినంతసేపు పాప పడుకుంది, అప్పుడే లేచిందనమాట. లేవగానే చిన్న క్లిప్ అయితే తీసాను నేను. అండ్ ఇంకా బాబా దర్శనం అది అన్నీ చేసుకున్న తర్వాత మేమైతే చట్నీస్కి అయితే వచ్చామండి. సో ఇంకా టిఫిన్స్ కూడా బయటే చేసేద్దాము సరదాగా అని చెప్పేసి వచ్చాము. అండ్ ఇక్కడ చూడండి మా పాప వాళ్ళ బాబాయ్ని ఎంత గట్టిగా పట్టుకుందో. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు కదా, సో ఈవినింగ్ వచ్చేసరికి ఏదో 10 సంవత్సరాల నుంచి చూడలేనట్టు పట్టుకుంది. అండ్ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపల అంబియన్స్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మాత్రం మొత్తం అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉన్నట్టు అనిపించింది మనసుకు హాయిగా. బట్ అంత హాయిగా అనిపించిన కొద్దిసేపటికి ఈ మెనూ కార్డ్ చూసేసరికి గుండె పగిలిపోయిందనమాట. ఎందుకంటే అన్నీ 70 పైనే ఉన్నాయండి టిఫిన్లు. 20 రూపాయలకి 2 పూరి కొనుక్కుని తింటే పోయేదానికి ఇక్కడ ఎందుకండి 85 రూపాయలు అన్నాను. ఎదురుగుంటా బుద్ధుడి బొమ్మ పెట్టి గుండె పగిలేటట్టుగా రేట్లు చూపించారనమాట. బట్ టిఫిన్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అంత రేట్లు పెట్టి అక్కడ తినడం ఎందుకు, బయట ఎక్కడైనా తినచ్చు కదా అని మీరు అడగచ్చు. ఎందుకంటే లోపలికి వెళ్ళేదాకా మాకు కూడా తెలియదండి అంత రేటు ఉంటాయని చెప్పేసి. బై ద వే ఏదైనా సరే మొత్తానికి అయితే టిఫిన్లు అయితే తినేసాము. ఫస్ట్ సాంబార్ ఇడ్లీ అయితే టేస్ట్ చూసాము, చాలా అంటే చాలా బాగుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూరి టేస్ట్ చూసాము, పూరి కూడా చాలా బాగుంది. బట్ ఇక్కడ ఏ టిఫిన్ టేస్ట్ దాందేనండి, అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పడానికి కూడా మాకు అనిపించలేదన్నమాట. సో అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇవన్నీ తినేసి చక్కగా వచ్చేటప్పుడు బాదం మిల్క్ తాగేసి ఇంటికైతే వచ్చేసాము. అండ్ అలా వస్తూ అక్కడ బయటనే చట్నీస్ బయట ఇలా క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేశారనమాట. సో దాని దగ్గర ఒక 2-3 ఫోటోలు 2-3 వీడియోలు తీసుకుని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత మా పాపం సెల్లారంతా నీట్గా లేదని చెప్పేసి తుడిచేస్తుంది అది. అండ్ ఇక్కడ వచ్చేసి మా వారికి ఆఫీస్లో వాళ్ళ స్టాఫ్ అయితే ఇది గిఫ్ట్ ఇచ్చారన్నమాట. మార్నింగ్ దిగిన ఫోటోనే స్టేటస్లో పెట్టిన ఫోటోని టక్కమని ఇలా ఫోటో ఫ్రేమ్ కట్టించారు. సో క్యూట్ కదా. అండ్ ఇది ఇవాళ వ్లాగ్ అయితేనండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.